రైట్. నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేష్ ఒక డైనమిక్ లీడర్గా పనిచేస్తున్నాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐటీ పాముల లిఫ్ట్ను డిసెంబర్లోపు పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఏడాది కాలం వరకు 8,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు. పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువల పనులు ప్రారంభమైనది, వాటిని వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అలాగే ఇరిగేషన్ శాఖను కూడా నాశనం చేసిందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గోల తట్టుకోలేవండి. అసలు ఏందో ఏమో అది ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ లో ఉన్న మెయిన్ నాయకులు. నేను సాధారణంగా అతిశయోక్తిగా ఎక్కువ మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందని మనం చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ చాలా చైతన్యవంతమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళే, నిర్మాణం చేసింది వాళ్ళే హయాంలో కూలిపోయిందండి. అది అసలు ఎంత సిగ్గుపడాలి వాళ్ళు. ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎవడి మీదో పదనాన్న నూకే ప్రయత్నం చేసి ఏదో ఒక పన్ను పోతే మొత్తం పనులు వీక్కుంటామంటారు, ఏదో కాంగ్రెస్ బాంబులు పెట్టినామంటారు. ఇంతకంటే ప్రజా జీవితంలో బాధ్యత రహితంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇంకెవరు మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నాం. మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇది కొద్దిగా వివరంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడే నేను హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తే దానికి చూసి స్పందిస్తున్నా కూడా. మీరు ఇక్కడ విలేకరు మిత్రులతో జాగ్రత్త నోట్ చేసుకుంటే ఇది స్టేట్లో మెయిన్ ఇష్యూ. ఒకటి, గోదావరి నదీ జలాల్లో కాళేశ్వరం కట్టి వాళ్ళ టైంలోనే లోపము ఇష్టమైన డిజైను నిర్మాణము కాబట్టి కూలిపోయింది. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి రైతులకి చాలా మరి ఎంతో అమూల్యమైన కృష్ణా నదీ జలాల్లో గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఇరిగేషన్ శాఖ నిర్వహించిన వాళ్ళు ద్రోహం చేసిండ్రు.